హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ రియల్ ఎస్టేట్స్. నేను ఇవాళ మీకు చూపించబోతున్న ప్రాజెక్ట్ శ్రీబ్రహ్మరావారి ప్యారడైజ్. ఈ కనిపించేది బందర్ రోడ్ అండి. ఇదిగోండి, ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 12 కిలోమీటర్ డిస్టెన్స్. ఇది గోశాల సెంటర్ దాటిన తర్వాత వస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఇది ఈడుపుగల్లి సెంటర్ అనమాట. ఇది బందర్ రోడ్డు మెయిన్. ఇక్కడ నుంచి కరెక్ట్గా 750 మీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ రోడ్లో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది మనం. బిఫోర్ షోయింగ్ ద ప్రాజెక్ట్, ఈ వీడియో కనుక మీరు ఇంకా లైక్ చేయనట్టయితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 1.5 year అయిందండి. దీని ఫేజ్ 1 ఫేజ్ 2 మొత్తం కలిపి 40 acres ఇవ్వడం జరిగింది. ఈ ఓపెన్ ప్లాట్స్ అయితే ఆల్రెడీ దీంట్లో అంతా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మనకు ఓన్లీ డూప్లెక్స్ హౌసెస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు అది ప్రైస్ అనేది నేను హౌస్ చూపించిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొన్ని కనిపిస్తుంది చూసారా, కాంపౌండ్ వాల్. ఇదంతా మన వెంచరే. ఈ కనిపించేదంతా పార్క్. ఇది పార్క్ ఏరియా, ఎవెంజర్స్ పార్క్. ఇది డెవలప్మెంట్స్ ఎంత నీట్గా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇది వచ్చేప్పటికి ఫ్రంట్ ఆర్చ్, అది విత్ 24 hours సెక్యూరిటీ ఫెసిలిటీ. ఇప్పుడు వచ్చిన రోడ్ అండి మనం. అది లోపలికి వెళ్ళి చూద్దాం. అన్ని సిమెంట్ రోడ్స్ అండి, 40 feet రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషను, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. అదిగోండి ఎవెంజర్స్ పార్క్. ఒకసారి లోపలికి వెళ్ళి అది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారండి, అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇది చూస్తున్నారు కదా, అవెంజర్స్ బొమ్మలు ఎలా ఉన్నాయో. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వెంచర్లో మొత్తం రెండు పార్క్స్ ఉన్నాయండి. ఈ చివర ఒకటి ఉంటుంది, ఆ చివర ఒకటి ఉంటుంది. అలాగే వాటర్ ట్యాంక్స్ కూడా 2 వస్తాయి. ఫేజ్ 1లో ఒక వాటర్ ట్యాంక్, ఫేజ్ 2లో వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. ఆ ఎదురుగా కనిపించేది ఫేజ్ 2 అనమాట. అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది. ఇదిగోండి, ఈ రైట్ సైడ్ కనిపించేది ఒక వాటర్ ట్యాంక్. ఇదంతా ఫేజ్ 1. ఇప్పుడు మనకి ఫేజ్ 2లో మనం కనిపించే కన్స్ట్రక్షన్ కనిపిస్తున్నాయి కదా, అవి మనం చూడాల్సిన డూప్లెక్స్ హౌసెస్. ఇదిగోండి, ఇది వచ్చి ఒక్కొక్క డూప్లెక్స్ హౌసెస్ 194 square yardsతో వస్తుందండి. ఇది 40 feet రోడ్ అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌసెస్ ఇవి మీరు చూసేవి. ఇవన్నీ వెంచర్, ఇదంతా వెంచరు. మొత్తం 40 acres ప్రాజెక్ట్ ఇది. ఓపెన్ ప్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి, చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చి ఎంట్రీ. ఇదంతా లివింగ్ ఏరియా. ఇది మొత్తం 3 bedroom అండి, డూప్లెక్స్ హౌస్ ఇది. ఇది వచ్చేప్పటికి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది డైనింగ్. ఇది డైనింగ్ ఏరియా. మీకు కిచెన్ లాస్ట్లో చూపిస్తాను కిందకు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము. ఇదిగోండి, ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. ఇంకొక 2-3 monthsలో కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దాము. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన 2 bedrooms వస్తాయి. ఏ బెడ్రూమ్గా బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇది ఇక్కడ ఒక హాల్ వస్తుందండి. ఇది కనిపించేది పూజ గది. ఇది ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది పూజ గది. ఇది ఒక బెడ్రూము. చూడండి క్లియర్గా. కింద ఏ బెడ్రూమ్ సైజ్ ఎంత అయితే ఉందో పైన కూడా 2 bedrooms అవే సైజ్ వస్తాయండి. ఇది అటాచ్డ్ బాత్రూము. ఇక్కడ షెల్ఫ్స్ వస్తాయి. ఇది ఇంకో బెడ్రూమ్. ఇది సార్ బయటికి కూడా చూపిస్తాను చూడండి, మిగతా కన్స్ట్రక్షన్స్ ఎలా వస్తాయి కూడా. ఇది ఇంకో బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఒకసారి బయటకు కూడా చూపిస్తాను చూడండి. అది కొన్ని కన్స్ట్రక్షన్స్. ఇవి మొత్తం 36 houses వస్తాయండి. ఇక్కడ చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది ప్రజెంట్. మొన్న ఎలక్షన్స్ వల్ల కొంచెం స్లో అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి, ఇదంతా మీకు హాల్ వస్తుంది పైన. ఈ ఎదర కనిపించేది ఇది బాల్కనీ. ఇక్కడ మంచి వ్యూ ఉంటుంది.
పైకి కూడా వెళ్దాం, పూర్తిగా పైకి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. 194 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది. ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇది వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. లిమిటెడ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. మొత్తం 36 హౌసెస్. ఓపెన్ ప్లాట్స్ అయితే ఇందులో ఎటువంటివి అవైలబుల్గా లేవు. దీనికి 80% వరకు లోన్ వస్తుంది. ఎవరికైనా ప్లానింగ్ ఉంటే కనుక 2-3 మంత్స్లో మీరు డైరెక్ట్గా వచ్చి ఆక్యుపై చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది ఇది ఆక్యుపై చేసుకోవడానికి అంటే తీసుకొని రెడీగా ఉన్నారు. మన కన్స్ట్రక్షన్ చేయడానికి టైము ఒక 2-3 మంత్స్ పడుతుంది. చాలా మంచిగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేప్పటికి ఈస్ట్ వచ్చి 85 lakhs అండి, వెస్ట్ వచ్చి 83 lakhs. లోన్ కూడా 80% వరకు వస్తుందండి. ఎవరికైనా ప్లానింగ్ ఉంటే కనుక ఇమీడియట్గా పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక విజిట్ చేయాలన్నా విజిట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇది లాస్ట్లో చూపిస్తాను చెప్పాను కదా, కిచెన్ ఏరియా అండి ఇదంతా. కిచెన్ కూడా ఈ డైనింగ్ ఇవ్వడం వల్ల కొంచెం చిన్నగా అనిపిస్తుంది కిచెన్, కానీ సరిపోతుంది. మొత్తం ఓవరాల్గా ఫినిషింగ్ అయిపోతే చాలా బాగుంటుంది ఇది కూడా. థ్యాంక్ యూ సో మచ్.